వీళ్ళ జీన్స్లో ఉండిపోయింది ఏంటి అంటే లేడీ అని అంటే పడి ఉండాల్సిందే, పద్ధతిగా చెప్పెళ్ళాలి, చెప్పులేసుకెళ్ళాలి. ఇట్స్ టైమ్ ఫర్ మెన్ టు డూ సర్దుబాటు. స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్ ఎట్లా అవ్వాలో చెప్పింది కానీ ఆడపిల్లలకి స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్తో ఎట్లా బతకాలో చెప్పలేదు. వీళ్ళు చదువుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మరీ కొద్దో గొప్ప బేరు చేసే కెపాసిటీ లేకపోతే ఎలాగా? ఒక మాట అన్నా, ఎందుకు పడాలండి? ఒక దెబ్బ వేసిన, అనుమానించిన చేతులు తలుపు సందులో పెట్టి కిటకిట నలిపేయాలి. దెబ్బ వేయడం ఏంటది నార్మల్ విషయమా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ కదా, గొడ్లమా మనం? పెట్రోల్ పోసి తగలబెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? గ్యాస్ సిలిండర్లు లీక్ చేసి చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏం దౌర్భాగ్యం అండి ఇది. ఇంకా మళ్ళీ భరించాలా? ఇదే నడుం చూపించుకుంటూ అమ్మాయి వేసుకుని వెళ్ళినప్పుడు 10 మంది చూపుని అట్రాక్ట్ చేస్తున్నది వీళ్ళ బాధ. మనం బేసికల్లీ మన చూపులకి లింగాన్ని అంటించుకొని తిరుగుతున్నాం. నువ్వు ఎవరు అసలు? నీకెందుకు ప్రాబ్లం? నీకు నచ్చలేదా? చూపు తిప్పుకొని వెళ్ళిపో. ఓల్డ్ ఉమెన్ కొన్నిసార్లు బట్టలు ఉండకుండా సెక్స్ అపీల్తో చూడలేడు. ఈ జనాలందరూ ఈ మగాళ్ళని అట్రాక్ట్ చేయడానికి బట్టలు వేసుకుంటుంది. లేదు మచ్చా, సభకి ఏది రాసా నేను తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసిన బ్యాక్గ్రౌండ్లో ఒక సూతింగ్ సాంగ్ వస్తూ ఉంటుంది కదా. అది రాసింది నేనే. ఎయిర్ వచ్చింది కదా రీసెంట్లీ, ఓఎంఆర్ షీట్ లో అన్ని గుండు సున్నాలు అంటే సందీప్ గారు ఆ మాట విని ఎలా కళ్ళి ఎలా అంటే రేపు కడలికి పెళ్ళయి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత భలే ఉన్నారు. నేనే చిన్నపిల్లని, నన్నే ఎవరన్నా చూసుకోవాలి. ఈ రోజుకి నా చాక్లెట్ ఎవడన్నా సగం తింటే నేను తట్టుకోలేను. నో పెళ్ళి, నో పిల్లలు. సీరియస్లీ నాకే ఏం డబ్బులు లేవు, నేను వాడిని స్కూల్లో వేస్తాను. ఎన్ని పుస్తకాలు, ఎన్ని పాటలు, కొత్త గొప్ప కష్టం లేదా లాభ నష్టాలు ఇవన్నీ చూడకుండా సడన్గా ఒక కథ రాయాలన్నా అంత ఈజీ కాదేమో కదా. టైం కడలి ఒడ్డును కూర్చొని చూసేవాడికి నేను చాలా ప్రశాంతంగా కనిపిస్తాను. దిగితే నా కష్టం నాది. చిరాకు వచ్చేది నాకు. లెటింగ్ పీపుల్ గో, ఐఎమ్ యాక్సెప్టింగ్ న్యూ పీపుల్ ఇన్ లైఫ్, మై ఫ్యామిలీ, రిలేటివ్స్, సో మెనీ ఫ్రెండ్షిప్ బ్రేకప్స్. అండ్ నా మనుషులు ఎవరో అని తెలుసుకోవడానికే అంత చిత్రవద పడాల్సి వచ్చిందేమో. ఫ్రెండ్షిప్లో కూడా ఇలా కూడా ఆలోచిస్తారా? ఈ మనుషులకు చాలా దూరంగా ఉండడం మంచిది, బేసిక్గా మన పనేదో మనం చూసుకోవడం మంచిది అని. ఒకప్పుడు నాకు 10 మంది ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు, ఇప్పుడు 2 ఉన్నారు. హూ స్టేజ్ వెరీ రేర్. కొన్నిసార్లు ఐ స్ట్రగుల్ సో మచ్, ఐ సెండ్ మై మామ్ లెటర్స్. పిల్లలు మాకు ఫ్రీడమ్ లేదు, మీరు చెప్పినట్టే చెయ్యాలా అని అంటారు. ఇక్కడ ఎవరు తప్పని పడతాం మనం? నేనున్నా వెనకాల, నువ్వు పడ్డావు, తిరిగి నా దగ్గరికి పరిగెట్టుకుని వచ్చాయి చెప్పడం ఈజ్ వాట్ వీ ఎక్స్పెక్ట్. Parents always raise great liars. మనం పాటలు రాస్తాం అని 10 మందికి తెలియడం వేరు, అవకాశం రావడం వేరు. అవకాశం అంత ఈజీ అయిందా మీకు? There's the series కుమారి శ్రీమతి, అందులో అన్ని పాటలు నేనే రాశాను. సో వాళ్ళు ఏమైనా ఆడియో బయటికి తీసుంటే ఏమైనా 4 నోళ్ళలో నానేది. షార్ట్ ఫిల్మ్తోనే తను నాకు పరిచయం. చిన్న డిప్ప కటింగ్ ఉండేది నాకు. కర్లీ ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? చిన్నప్పటి నుండే చదవడం రాయడం అలవాటు. I tried 2-3 jobs, but then what is the feminism exactly? Equality on the basis of your gender, sexes. ఆ బ్యాలెన్స్ తీసుకొచ్చేది ఫెమినిజం. వీళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు అమ్మాయిలు ఆల్కహాల్ తాగుతున్నారు, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో 10 మందితో తిరుగుతున్నారు. సో ఇదేనా ఈక్వాలిటీ అంటే అని అడిగే సమాజానికి మీరేం చెప్తారు? దిక్కుమాలిన ఈక్వాలిటీ ఇక్కడ ఎందుకు కావాల్సింది? ఇక్కడ కాదు కదా. ఎవరు తెలుసా ఈ మాటలు మాట్లాడేది? అంతా ఒక బ్యాచ్ ఉంటుంది. కెరీర్ మీద కష్టపడడానికి పెట్టట్లేదు కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు పిల్లలందరూ ఇంతే అని ఒకే ఘాటుని కట్టేస్తున్నారు. వరస్ట్ క్లాస్, స్టూపిడ్ సెక్షన్ అని టీచర్లు ఎట్లా అంటారో సేమ్ వరస్ట్ జనరేషన్. సేమ్, ఇది మారదు. ఈ
ఇది ఒక పెద్ద జనరేషనల్ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేసే సిచ్యువేషన్ చాలా మంది ఇళ్ళలో. వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ అబౌట్ ఇట్? అంటే బుక్స్ రాయాలి అన్న పాయింట్. కళ్ళే మూసి ఇంకో లోకం చూస్తున్నా అని నేను చెప్పలేను. ఐ లవ్ యూ అని చెప్పగలను అంతే, మహా అయితే. ఇలా మాట్లాడితే నాకు పిచ్చి అనుకుంటారు. రైటింగ్ యాజ్ ఎ క్రాఫ్ట్, అది నన్ను ఇట్ హెల్ప్ మీ. నేను ఆ రోజు ఏదన్నా గొప్ప సీన్ రాస్తే, గొప్ప మాట ఏదన్నా రాస్తే, మీ కథల్లో క్యారెక్టర్స్ రాసేటప్పుడు ఏం దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టరైజేషన్ ఇస్తారు? రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్. అంత వివక్ష ఉంది సమాజంలో, అంత డిస్క్రిమినేషన్ నడుస్తుంది. సంపన్నుల్లో వీళ్ళ ఇంటి పేరు పక్కన వాళ్ళ ఇంటి పేరు పెట్టుకుని ఈ సంప్రదాయం అనేది నడుస్తుంది. ఇది ఎక్కడ నడవట్లేదంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్, పావర్టీ. అసలు మార్చుకోకుండా ఉంటేనే బెటర్ అని నా ఫీలింగ్. పెళ్ళైతే మరి మగాడికి కూడా మారాలి కదా ఇంటి పేరు. పెళ్ళైందో లేదో కూడా చెప్తే కానీ తెలీదు. వై మ్యారేజ్ ఇస్ సో మచ్ ఇన్ ఎ ఉమెన్స్ లైఫ్ దాన్ ఇన్ ఎ మ్యాన్స్ లైఫ్.